పదవులు ముఖ్యం కాదు, ప్రజాసేవే ముఖ్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా నాంపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుని నియామకం సందర్భంగా మాల్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన నాంపల్లి మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పదవులు ముఖ్యం కాదు, ప్రజాసేవ ముఖ్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా నాంపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుని నియామకం సందర్భంగా మాల్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన నాంపల్లి మండల ముఖ్య కార్యకర్త సమావేశంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరి కోసం తాను ప్రజాసేవ చేయడంలో ముందుంటానని, ప్రతి ఒక్క ప్రజాసేవ చేయాలని, ప్రజలకు ఏది అవసరమో అది అందించాలని, అన్ని వేళలా రాజకీయాల గురించి ఆలోచించకూడదని, ప్రజలకు సేవ చేస్తే ప్రజలు ఎల్లప్పుడూ నాయకులను గుండెల్లో పెట్టుకొని చూస్తారని ఆయన చెప్పారు. అక్రమంగా బెల్ట్ మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న వారికి సహకరించకూడదని, ఏ గ్రామంలో బెల్ట్ దుకాణం నడిపినా పోలీస్ శాఖ వారికి సమాచారం అందించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డిని నియమించి వారికి నియామకపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రఘుపతి రెడ్డి, నాంపల్లి మండల వైస్ ఎంపీపీ పానుగంటి రజనీ వెంకన్న గౌడ్, నాంపల్లి మండల మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, పెద్దిరెడ్డి సంజీవరెడ్డి రాజు, కొమ్ము భిక్షం, గట్టుపల్లి నర్సిరెడ్డి, తుమ్మలపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, గఫర్, అంగిరేగల పాండు, ఏరెడ్ల సంజీవరెడ్డి, రేవారి సుధాకర్, ఏరెడ్ల నారాయణ రెడ్డి, దండిగ నరసింహ, కూర యాదయ్య, ఈదశేఖర్, శివారెడ్డి, పుష్పక సంజీవ, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో ఏ మార్పు వచ్చినా, ఏ కార్యక్రమం చేసినా అది మునుగోడుతోనే స్టార్ట్ కావాలని ఆల్రెడీ మన బెల్ట్ షాపులు బంద్ చేయించిన చర్చ తెలంగాణ మొత్తం నడుస్తుంది. తెలంగాణ మొత్తం అన్ని నియోజకవర్గాల లీడర్లు నన్ను అడిగిరు, నువ్వు బంద్ చేయించిన ఉంటాగా ఎట్లా బంద్ చేయించినావు, ఎట్లా సాధ్యమైంది అని అడుగుతుంది. నేనన్నా మా లీడర్లందరికీ చెప్పినా, బంద్ చేయమని చెప్పినా, పోలీసు వాళ్ళకి చెప్పినా, చాలా వరకు బంద్ అయింది. మొత్తం కంట్రోల్ కాకపోయినా 90% ఓపెన్ మా దగ్గర అమ్ముతారు, దొంగసాడని అమ్ముతారు. అది కూడా కొంచెం స్ట్రిక్ట్ ఉంటే అది కూడా మేము బంద్ చేయగలుగుతాం, కంట్రోల్ చేయగలుగుతాం, తాగు తక్కువ చేయించుకొని చాలా బాగా పనిచేస్తుందని చెప్పి వేరే నియోజకవర్గం. సార్ అన్న ఫోన్ కింద పెట్టరు కొంచెం బ్రదర్. బాబాయ్ అన్న ఇంకా చూడరా అన్న, చూడాలి అన్న, కొంచెం వెనక జరగాలి. ఇంకా అన్న మీ ఈ సైడ్కి వెళ్ళి కొంచెం వెనక జరగాలి. సార్ బాబాయ్ సార్ ఇక్కడ సార్ ఇక్కడ రవీంద్ర నాయుడు చూడు. అన్న ఒక్క నిమిషం ఫోన్ వెనక పెట్టానా. మనమేమో మొబైల్ మద్యపానానికి విషయం వ్యతిరేకం కాదు, కానీ విపరీతంగా తాగుడు వల్ల చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, ఊళ్ళ వాతావరణం కూడా ఖరాబ్ అయిపోతుంది. ఏదో పొద్దున్నాక పనిచేసి పొద్దుగా 2 బుక్కల కల్లో మందో తాగిందంటే లెక్క ఉన్నది. కానీ పొద్దున 5 గంటలకు పోయి 6 గంటలకు పోయి చాలా ఉంటే మందులు అవుతుందంటే ఎవరు చెప్పాలి. అందుకే మన కార్యకర్తలకు ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రజలకు మంచి పేరు రావాలంటే మనం మంచి పనులు చేయాలి. ఎప్పుడు రాజకీయాలే మాట్లాడి, ఎప్పుడు రాజకీయాలు ఎవరి మీద ఒకటి పంచాయతీ గ్రూపులు చేసి ఇది చేస్తే ఎట్లా ఉంటుంది. అప్పుడప్పుడు మన రోడ్ల దగ్గర కొన్ని మంచి మాటలు రావాలి సమాజం కోసం. ఇప్పుడు మన ఊళ్ళో చెరువులు కూడా లేవు. వెనకడ ఇప్పుడు అన్నీ ఒక గొలుసుకట్టు చెరువులు ఒక్క తింటే, ఈ పసుపు చెరువులు తింటే, ఈ తిరుమలగిరి చెరువులు తింటే, ఇట్లా అన్నిటిని మనం డెవలప్ చేసుకోవాలి. మనం అనుకుంటాం అన్ని ప్రాజెక్టులు కట్టాలి, అది ప్రాజెక్టు కంటే అప్పుడు కడతాం. అప్పటిదాకా వర్షాలు పడినప్పుడు నీళ్లు అన్ని చెరువులు పుట్టిన నీళ్ళైతే ఉండగా ఉంటే గ్రౌండ్ వాటర్ ఉంటుంది. అందుకనే అంటున్నా, మన లోపల మన ఆలోచన విధానం మీదనే మనం డిపెండ్ అయి ఉంటుంది. ప్రజలు మనం ఎప్పుడు గౌరవిస్తారంటే ఒక నాయకత్వం మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో మన ఎమ్మడి ఎప్పుడు వస్తారంటే మనం మంచిగా మాట్లాడితే, మనం మంచి పనులు చేస్తే మన ఎమ్మడి వస్తారు. లేకపోతే ఓటు తెప్పిస్తాం